ఎస్. అంటే అంటే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ లేదని అర్థం. ఎస్. అంటే ఈ క్వశ్చన్ కి ఇదే ఆన్సర్ అని అర్థం. నచ్చితే ప్రాణం పోస్తా, నచ్చకపోతే ప్రాణం తీస్తా. ఎలా సార్ ట్రైలర్? అది పోయిళ్ళా కాకుంటే ఆ పైన సారి షాట్ ఇంకొక 2 ఇంచెస్ కిందకు సారి ఉంటే థియేటర్ మొత్తం రిపీట్ ఆడియన్స్ అయ్యా. రిపీట్ ఆడియన్స్ వస్తారంటే 2 ఇంచులేం కన్నా 2 గజాలైనా జార్ చేస్తాం. అందుకే నువ్వు పెద్ద డైరెక్టర్ అయిపోయిళ్ళా. ఆ నాయికి సినిమా డైరెక్టర్ అడు వరస్ట్ అయ్యా వరస్ట్. సార్ సెంటిమెంట్ ట్రాజడీ ఉన్న సినిమాకి ఇంతకంటే బెటర్ ప్రోమో ఏం కట్ చేస్తాం సార్? చేయొచ్చేమో అప్పలరాజు, ఒకసారి ఆలోచించు. ప్రోమో కోసం కనిష్కాని కొన్ని షార్ట్స్ వాన్లో పెట్టి తీసి అలాగే కేటీ చేతికో కత్తిచ్చి కొన్ని ఎమోషనల్ క్లిప్పింగ్స్ యాడ్ చేస్తే ప్రోమో కోసం ఆలోచించు. పతుండే మాట్లాడుతున్నావు నువ్వు. సినిమాకి సంబంధం లేని షాట్లన్నీ యాడ్స్ లో వేసి సినిమా చూపిస్తే చూడటానికి జనం ఏమన్నా? అప్పలరాజు, టీవీలో ప్రోమో వచ్చిన తర్వాత చాలా కాలానికి సినిమా రిలీజ్ అవుద్ది. అప్పటి వరకు జనం మెమరీ ఉండదు, డిలీట్ అయిపోద్ది. నీ బ్రెయిన్ ఆల్రెడీ డిలీట్ అయిపోయిందిరా, ముందు చూసుకో. ఇదిగో అప్పలరాజు, ఆడు చెప్పినట్టు ప్రోమో కట్ చేయకపోతే రేపు జనాలు చూడడానికి సినిమానే రిలీజ్ అవుతాయా? ఎందుకు అర్థం చేసుకోవు? నమస్తే సార్, గౌరరాజు గారు. సార్ మీరు చెప్పినట్టే ఆ ప్రోమో చేంజ్ డిస్కషన్ లో ఉన్నాను సార్. వద్దుళ్ళా థింకింగ్ సైగా అప్పలరాజు కరెక్ట్ అనిపిస్తుంది. అదే ఉంచుళ్ళా. సార్ ఈ రోజుల్లో జనం వెరైటీ కోరుతుళ్ళా. తీసినోడికి అర్థం కాని ప్రోమో సినిమా అడ్వర్టైజ్మెంట్ కి వాడే జనాన్ని థ్రిల్లింగ్ కన్ఫ్యూజన్ లో పెడతాళ్ళా. ఆ సినిమాలే సూపర్ హిట్ అవుతాళ్ళా. ఈ లెక్కన అప్పలరాజు గారి ప్రోమో డైరెక్ట్ గా జనానికి నచ్చడం ఖాయమయ్యా. ఆ మర్చిపోయాళ్ళా, మీ సినిమా ఏపీ స్టేట్ మొత్తం నేనే కొంటున్నానయ్యా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అప్పలరాజు, గవర్రాజు మన సినిమాని ఏపీ స్టేట్ మొత్తాన్ని కొనేసుకుంటాడయా. ఆ సినిమా నేను క్లోజింగ్ చేసేళ్ళా. ఇప్పుడు మన సినిమా రిలీజింగ్ ఎప్పుడబ్బా? సంక్రాంతికి రిలీజ్ అయిన బాబు గారి సినిమాలన్నీ బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. అందుకే కదా మీ డిస్ట్రిబ్యూటర్స్ అంతా బాబుని సంక్రాంతి బాబు అంటారు. కనుక మా సినిమా కూడా సంక్రాంతికే రిలీజ్ అవ్వాలని బాబు గారి కోరిక. సంక్రాంతి రోజున కేటీ గారు, ఇంతకుముందు నేను తీసిన మనసు విరిగింది వయసు కలిసింది 2 సినిమాలు సంక్రాంతికి రిలీజ్ చేశా. 2 విపరీతమైన సందేశాత్మక చిత్రాలే, మీకు తెలుసు కదా, అయినా ఫ్లాప్ అయ్యాయి. సంక్రాంతికి సెక్స్ సినిమాలు ఆడవు, ఫ్యామిలీస్ వస్తాయి కదా. ఆ బాబు గారి సినిమా కాలు ఎంత బిల్డప్ ఇస్తున్నా సినిమా చెత్తగా ఉందని నాకు 80 రూమ్ ల్యాబ్ నుండి రిపోర్ట్ వచ్చింది. ఆడి సినిమా రోజే మంది రిలీజ్ అయ్యి ఆడి కన్నా బెటర్ టాక్ వస్తే ఆడి సినిమా కన్నా ₹1 ఎక్కువ కలెక్ట్ చేసినా నేను టాప్ హీరో అయిపోయినట్టే. ఎట్టి పరిస్థితుల్లో నాయికి సంక్రాంతి రోజే రిలీజ్ అవ్వాలి. ఇక మనం చేయాల్సిందల్లా పబ్లిసిటీ ఇరగదీయాలంతే సార్, మన కథే మన పబ్లిసిటీ సార్. ఆ రామగోపాల్ వర్మ గాడిలాగా కాంట్రవర్షియల్ క్రియేట్ చేసే చీప్ పబ్లిసిటీ మనకొద్దు సార్. మంచి కథ, మంచి పాటలు, హృదయానికి హత్తుకునే సీన్లు ఉన్నాయని చెప్తాను సార్, సరిపోతుంది. కథ, పాటలు, సీన్లు ప్రతి సినిమాలో ఉంటాయి అప్పలరాజు. అందులో ఇంట్రెస్టింగ్ ఉంది. హాలీవుడ్ యాక్షన్ సినిమాల కంటే ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఇందులో ఉందని చెప్పాలి. టీవీ సీరియల్స్ కతుకుపోయే ఫ్యామిలీ లేడీస్ కి అందులో లేని ఇంట్రెస్టింగ్ మ్యాటర్ మన సినిమాలో ఉందని చెప్పాలి. అప్పుడు గాని జనాలు సినిమా థియేటర్లోకి రారు సార్. కానీ అలాంటి విషయాలు మన సినిమాలో లేవు కదా సార్. అప్పలరాజు, నువ్వెంత అమాయకుడు అయ్యా. ఎలాగైతే లేని ఉన్నట్టు చెప్పడమే పబ్లిసిటీ. నార్మల్ పబ్లిసిటీ ఇస్తే జనం సినిమా చూడటం లేదు. ఏదైనా కాంట్రవర్సీ ఉండాలి. కాంట్రవర్సీ కొత్తగా ఎఫెక్టివ్ గా ఉండాలి. కులాలను ఏరియా ఫీలింగ్స్ నో రెచ్చగొట్టే విధంగా ఉంది మన సినిమా అని చెప్తే ఏంటి సూపర్ మామా. మన సినిమా గురించి అసెంబ్లీలో కొట్టుకోవడం, తిట్టుకోవడం జరగాలి. రిలీజ్ అయిపోతే క్షమాపణ చెప్దాం. అప్పటికి కాదంటే సీన్ తీసేద్దాం. తర్వాత అవే సీన్స్ ఇంటర్నెట్ లో ఫ్రీగా పెడతాం. హలో రాకీ గారు, పబ్లిక్ లో మీ సినిమా రెస్పాన్స్ సూపర్ గా ఉంది. పబ్లిసిటీ అదిరిపోయిందండి. మీ సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ మాకు ఇస్తే మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పంపించి మార్కెట్ రేట్ కన్నా ఎక్కువ ఇస్తాం. మా సినిమా ఆల్రెడీ బిజినెస్ అంతా అయిపోయిందండి. ఒంటికన్ను గవర్రాజు మా సినిమా ఏపీ స్టేట్ మొత్తానికి తనే కొనేసుకున్నాడు. యు ఆర్ టూ లేట్. బెటర్ లక్ నెక్స్ట్ టైం. నేను ఎప్పుడు లేటే. అప్పలరాజు, ఆ డేటాబేస్ గాడు ఇప్పుడు మన కాళ్ళ దగ్గరికి వచ్చేసాడు. రాకీ గారు, ఒంటికన్ గవర్రాజు మన సినిమా కొనట్లేదు, ఆ బాబుగాడి సినిమా కొంటున్నట్ట. ఇది మనం ట్రాప్ చేయడం కోసం ఆ వై వెంకట్, బాబుగాడు, గవర్రాజు కలిపి ఆడిన పన్నాగం. మరి ఇప్పుడు మన సినిమా రిలీజ్ ఎలా సార్? పోనీ మనం వేరే డిస్ట్రిబ్యూటర్ తో మాట్లాడితే? ఆ ఒంటికన్ను గవర్రాజు కొనలేదంటే మన సినిమా వేరే డిస్ట్రిబ్యూటర్ ఎవడు కొనడయ్యా.
కేవీ రెడ్డి గారు బిఎన్ రెడ్డి గారి కాలంలో ఇలాంటి నమ్మక ద్రోహాలు వెన్నుపోట్లు ఉండేవి కాదు సార్. ఈ సినిమా రిలీజ్ అవ్వకపోతే ఎంత వర్క్ చేసినా వర్క్ వేస్ట్, టైం వేస్ట్. అండలమ్మ తల్లి నీకు 100 కొబ్బరికాయలు కొడతాను, ఎలాగే నీ సినిమాని రిలీజ్ చేయమ్మా. మనం ఇప్పుడు ఏం చేయాలి సార్? ఆ డేటాబేస్ గడే గతి. బాగా ఆలోచించిన తర్వాత ఆ ఒంటి కన్ను గవర్రాజు కంటే ఈ సినిమా రిలీజ్ చేయడానికి మీరే కరెక్ట్ అనిపించి ఈ సినిమా మీకే ఇద్దామని డిసైడ్ చేశాను. ఏంటండి నవ్వుతారు? చెప్పండి సార్. అరే నవ్వుతారేంటండి? ఒంటి కన్ను గవర్రాజు మీ సినిమా కొనకుండా చెక్అవుట్ అయిపోయాడని ముందే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆయన కొన్న సినిమా మేము కొని రిలీజ్ చేయాలంటే స్టేట్ లో 70%, ఓవర్సీస్ లో 80% షేర్ మాకు కావాలి. ఇది నిజంగా బ్లాక్మెయిల్ సార్. దిస్ ఇస్ బ్లాక్మెయిల్. సినిమా అంటేనే చీటింగ్. రిలీజ్ కు ముందు తీసేవాడిని చీట్ చేస్తారు, రిలీజ్ అయ్యాక చూసేవాడిని చీట్ చేస్తారు. సరే అది పక్కన పెట్టండి. మేం తప్ప మీ సినిమాని ఎవ్వరూ రిలీజ్ చేయలేము. మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వచ్చి మీ సినిమాని ఫ్రీగా ఇస్తేనే రిలీజ్ చేస్తామని ఓ మాట చెప్పకముందే మీరు డెసిషన్కి వచ్చి రేట్ చెప్పండి. సార్ సంక్రాంతికి మన సినిమా రిలీజ్ అవ్వాలంటే ఏదో ఒకటి చెప్పండి సార్. ఒప్పుకోండి సార్, ప్లీజ్ సార్. సార్ సంక్రాంతికి రిలీజ్ చేస్తే బాగుంటుందేమండి? సారీ సార్, సంక్రాంతి రిలీజ్ చేయలేం. సమ్మర్ హాలిడేస్ కి ఓకే. సంక్రాంతి ప్రాబ్లం ఏంటి సార్? బాబు వై వెంకట్ కాంబినేషన్ లో వచ్చే సినిమా మీద మీ సినిమా రిలీజ్ చేయడం కంటే సంతలో నెగిటివ్ అమ్ముకోవటం బెటర్. నా సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేయడానికి డేటాబేస్ కడేవాడు. నేను ముందే చెప్పాను కదా మన సినిమా సంక్రాంతి రిలీజ్ చేయాలని. ఆడు తప్పితే మీకు వేరే డిస్ట్రిబ్యూటర్ దొరకలేదా? ఆ ఒంటి కన్ను గవర్రాజు గారిని కాదని సినిమా కొనే ధైర్యం ఈ ఏపీ స్టేట్ లోనే ఎవరికీ లేదండి. అలాగా అయితే నా సినిమా నేనే కొంటా, నేనే రిలీజ్ చేస్తాను. ఇది నా ప్రెస్టీజ్ ఇష్యూ. ఎట్టి పరిస్థితుల్లో సినిమా సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిందే. లేకపోతే ఆ బాబుగాడి సినిమాకి భయపడి పారిపోయానని చెప్పి నా ఫ్యాన్స్ కోపం వస్తుంది. సమస్యే లేదు, సినిమా రిలీజ్ చేస్తా. ఓం నమః శివాయ. వావ్, బాగుంది, చాలా బాగుంది. ఆ కేటీ గారు సినిమా రిలీజ్ చేస్తాడు. మీ డైరెక్షన్, మీ డిస్ట్రిబ్యూషన్, మీ మీడియా ఏమి పీకలేకపోయింది. ఆ సినిమా ఆపాలి. ఎలా ఎలా అప్పల్రా సినిమా నెగిటివ్ ని తగలెట్టేస్తే. అయ్యో సీరియస్? అదంత ఈజీనా? సినిమాను తీయడం ప్రాణం పోయడం కష్టం. తీసిన సినిమాను తగలేయడం ప్రాణం తీసినంత తీసి. నెగిటివ్ యారులా ల్యాబుల్లా